ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో చిన్న ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. ఇంతలో ఇంకో స్టవ్ మీద ఒక బాండీలో మజ్జిగ తీసుకుని దీనిలో వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు అలాగే 1½ స్పూన్ శనగపిండిని వాటర్లో కలుపుకొని పోసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని మొత్తం కలుపుకోవాలి. స్టవ్ వెలిగించినప్పటి నుంచి మీరు కంటిన్యూస్గా స్టవ్ ఆఫ్ చేసేంత వరకు ఈ చారుని తిప్పుతూనే ఉండాలి, లేదంటే మజ్జిగ విరిగిపోతాయి. ఇప్పుడు కూరగాయ ముక్కల్లో ములక్కాయ కూడా వేసుకుని ఉడకనిచ్చి ఇప్పుడు వీటిని చారులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి కొంచెం నూనె పోసుకుని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపుని చారులో పోసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే శనగపిండి చారు రెడీ అయిపోయింది. మీకు డీటెయిల్ వీడియో కావాలి అంటే లాంగ్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి, దాన్ని చెక్ చేసుకోవచ్చు.